జగన్ అరెస్టు గాడు, భారతి గారు రాజకీయ ప్రత్యక్ష బాధ్యతలు టేకప్ చేయరు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏడా దొరకట్లా కేసులో. ఒకటి అరెస్ట్ అయినారనుకోండి వాసుదేవన్ గారు, ఒక నెల పెడతారేమో. నెలలో పార్టీ నడపలేని పరిస్థితిలో పార్టీ ఉందా? ప్రతిరోజు ములాఖత్ ఉంటుంది. రామకృష్ణారెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు పోతారు, ఆయన చెప్పింది ఏంటంటే ప్రజలకు చెప్తారు. అదే కదా పార్టీ అంటే. ఇప్పుడు అంతకుమించి ఏం చేస్తారు? కాబట్టి జగన్ గారు అరెస్టు గారు, ఆమె రారు. కానీ ఒకటే నాకు అనిపిస్తుంది, భారతి గారు మౌనం వీళ్ళకి ఇరిటేషన్ కారణం. ఆమె దేనికి స్పందించదు. బహుశా అంత భూమికున్నంత ఓపుకున్నట్టుంది ఆమె. ఎవరితో నాకు తెలిసి ఆమెకు ఫోన్ లేదు. ఆమె పిఏతో ఫోన్ చేయించుకోవాల్సిన కర్మలు లేదు. నాకు కూడా కొంత వ్యక్తిగతంగా వాళ్ళ పరిచయం. నేను అంటున్నాను, ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఒక సందర్భంలో వారిని కలిసినప్పుడు క్యాజువల్ గా యాక్సెస్ మీరు ఎవరు మాట్లాడరు అంటుంటారు మేడం అంటే, ఆమె అన్నమాట, జనరల్ గా మా రాయలసీమలో మీకు తెలుసు అన్న అంటుంటారు ఎవరినైనా. అన్న, నేను రాజకీయంగా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. అందువల్ల మీలాంటి వాళ్ళతో సహా ఎవరితోనూ మాట్లాడట్లేదు. నేను ఫ్యామిలీ, బిజినెసెస్, జగన్ గారికి ఈ పని లేకుండా చేస్తే ఆయన ప్రజాసేవకి నిమగ్నం అయింటాడు. అంతకు మించి నేను ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. అదే ఆ పాలసీ డెసిషన్, కుటుంబ డెసిషన్. అంటే అంత క్లియర్ గా వాళ్ళు ఉంటే, ఒక్క పులివెందుల ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చేప్పుడు మాత్రమే భర్త రాష్ట్రం అంతా ఉంటాడు కాబట్టి భారీగా ఆమె ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంది. అంతకు మించి ఆమె ఎక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకో. మీరు ఒక్క మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రికమెండేషన్స్ తో ఒక ఎమ్మెల్యే అయినాడని గాని, ఒక ఎంపీ అయినాడని గాని ఒక్క పేరు అయినా వస్తా ఉందా? రావట్లేదు. ఆమె ఎక్కడ జోక్యం చేసుకోదు. జోక్యం చేసుకోవాలంటే భర్తకే చెప్తుంది. ఆమె ఇంకొకరు చెప్పుకోవాల్సిన కర్మ ఏం బట్టి, ఇంట్లో భర్త ఉంటాడు కదా, పార్టీ వాళ్ళది. కాబట్టి ఇది కేవలం భారతి గారిని ఇరిటేట్ చేసి జగన్ గారిని ఇరిటేట్ చేసే ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు.